మనకి గూగుల్‌లో లోకల్‌గా ఇక్కడ మనం టైప్ చేసామనుకోండి, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ అనే లొకేషన్ నేమ్‌తో మనము ఇక్కడ ఏదైనా టైప్ చేస్తే మనకి ఇక్కడ లోకల్ సెర్చ్ రిజల్ట్ అనేది వస్తుంది. ఈ రిజల్ట్ ఎలా వస్తది అంటే, మనము గూగుల్ మై బిజినెస్ పేజ్‌లో ప్రొఫైల్ అప్డేట్ చేస్తే మనకి ఇక్కడ వస్తది. అలాగే మనకి వచ్చేసి నార్మల్‌గా లోకల్ ప్యాక్ 3 అంటాం. లైక్ ఎస్‌సిఓలో వచ్చేసి మనకి ఫస్ట్ 10 రిజల్ట్స్‌లో ఉండాలి అనుకుంటాం. అలాగే లోకల్ సెర్చ్‌కొచ్చేసరికి లైక్ ప్లేసెస్‌కొచ్చేసరికి లోకల్ ప్యాక్ 3 అంటే ఈ 3 రిజల్ట్స్ ఫస్ట్ కనిపిస్తాయన్నమాట. ఇంకా మిగతాయి మనకి ఇక్కడ క్లిక్ చేస్తే రిమైనింగ్ ఇక్కడ ఒక 20 వరకు రిజల్ట్స్ ఉంటాయి ఈ పేజ్‌లో. బట్ అప్పుడేంటంటే మనకి ఇంక ఇక్కడ నెక్స్ట్‌కి వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉండేదనమాట. ఇట్లా అన్నీ చెక్ చేసుకుంటూ వెళ్తే మనకి రిమైనింగ్ కంపెనీస్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి మనకి. ఎక్కడుంది మనది, ఎక్కడ ఇండెక్స్ అయిందనేది చెక్ చేసుకోవచ్చు. లైక్ తెలుగు అనేది అసలు మన దానికి ఇండెక్స్ అయిందో లేదో చూద్దాము. లైక్ ఇక్కడ వచ్చేసి మనకు ఆల్రెడీ ఏ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇన్ తెలుగు అంటే మనకు వచ్చేసి సెకండ్ ప్లేస్‌లో వచ్చింది ఇది. అండ్ లైక్ ఏ పేజ్‌లో ఉంది, ఫస్ట్ పేజ్‌లోనే ఉంది. మనకి సెకండ్ పేజ్‌లో ఉంది. బట్ ఇక్కడ ఇదే ప్లేస్‌లో మనం తెలుగు తీసేసి కన్నడ టైప్ చేసామనుకోండి, ఇక్కడ వచ్చేసి ఇక అంటే ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. లైక్ అంటే ఈ కీవర్డ్‌ని ప్రాపర్‌గా అంటే రిమైనింగ్ ఎవరు ఇది యూజ్ చేయట్లేదు కర్ణాటకలో. అందుకని మనది ఫస్ట్ ప్లేస్‌లో వచ్చింది. మనం దీనికైతే మనము ఏమి ఆప్టిమైజేషన్ అయితే ఏం చేయలేదు. తెలుగు దానికైతే చేసాము వర్క్ కొంచెం. లైక్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏ డిజిటల్ మార్కెటింగ్ ఇంగ్లీష్ అంటే ఏ ప్లేస్‌లో ఉందో చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఫోర్త్ ప్లేస్‌లో వచ్చిందనమాట. ఇక్కడ ఈ ప్లేస్‌లో వచ్చింది కదా! లైక్ ఇలాగే డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ కాకుండా డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ కోర్స్ ఇక్కడ వచ్చేసి ఈ కోర్స్కి మన వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ పేజ్లో వచ్చింది. లైక్ ఇలా మనం కొన్ని కీవర్డ్స్ని చెక్ చేసుకుంటూ వెళ్తాం. కొన్ని కీవర్డ్స్కి మన లైక్ ఇన్స్టిట్యూట్ కానీ ఏదైనా కంపెనీ ఇండెక్స్ అవ్వదు. కానీ దానికి ఇండెక్స్ చేయాలంటే ఎలా చేయాలంటే ఫస్ట్ అసలు మనము ఈ ప్రొఫైల్ని ఆప్టిమైజ్ చేసుకోవాలి. మన ప్రొఫైల్ని ఆప్టిమైజ్ చేసుకున్న తర్వాత దాంట్లో మనం డైలీ యాక్టివిటీస్ చేయాలి. ఆ యాక్టివిటీస్ చేస్తే మనకి రిజల్ట్ వస్తుంది. దీన్ని మనం డైలీ పోస్టులు ఇవి చేస్తూ ఉంటే మనకి ఫస్ట్ ప్లేస్కి వస్తుంది అనమాట. లైక్ రివ్యూస్ రాస్తాం, ఇవన్నీ చేయాలి. లైక్ ఇప్పుడు ఇది చేయాలి అంటే మనకి గూగుల్ మై బిజినెస్ ప్లేస్లో కన్నా వెళ్ళాలి. మై బిజినెస్ ప్రొఫైల్‌లో కన్నా వెళ్ళాలి. లేదంటే ఈ జీమెయిల్ ఉంది కదా! జీమెయిల్‌లో మనకి ఇక్కడ మనం ఓపెన్ చేస్తే బిజినెస్ ప్రొఫైల్ మేనేజర్ ఇవి 2 ఒకటే. ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా జీమెయిల్ నుంచి వెళ్తారా? లేకపోతే బయట నుంచి లాగిన్ అవుతారా అనేది మీ ఇష్టం. లైక్ ఇక్కడ అయితే ఎందుకు
నాన్న సారీ చెప్పు. సారీ చెప్పు. మన అమ్మ చూసుకుంటుంది. నువ్వు చెప్పు పంపించు. సారీ అని అంతరేమనుకుంటున్నాను ఇష్టం చెప్తున్నా. ఇక్కడ వచ్చేసి మనము ఇక బిజినెస్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ న్యూ బిజినెస్ అనుకోండి, మనకి అన్నీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాబట్టి ఇలా చూపిస్తుంది. బట్ న్యూ బిజినెస్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ అ బిజినెస్, యాడ్ ఏ సింగిల్ బిజినెస్ ఆర్ ఇంపోర్ట్ బిజినెస్, అంటే వేరే బిజినెస్ ఏమైనా ఉంటే అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. బట్ మ్యాక్సిమం మనం సింగిల్ బిజినెస్ అనేది యాడ్ చేస్తాం. 1 minute అండి. ఇక్కడ మన బిజినెస్ నేమ్ అంటే ఇప్పుడు శ్రీషాకి అసలు ఆల్రెడీ క్రియేట్ చేయలేదు అనుకోండి, క్రియేట్ చేస్తాం. లేకపోతే ఒకటే క్రియేట్ చేయాలి, మల్టిపుల్ క్రియేట్ చేస్తే అది మళ్ళీ తీసుకోవద్దు అనమాట, ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ వచ్చేసి మన బిజినెస్ నేమ్ వచ్చేసి ఏదైనా ఇవ్వచ్చు. తెలుగు ఈజ్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అని బిజినెస్ నేమ్ ఇచ్చాం. బిజినెస్ కేటగిరీ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి కస్టమర్స్ ఆఫ్లైనా ఆన్లైనా అని అడుగుతుంది. మన కస్టమర్స్ మన విజిట్ చేయడానికి లొకేషన్కి వస్తున్నారు అంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఆన్లైన్ అనుకోండి నో అని సెలెక్ట్ చేసుకోవాలి అనమాట. అంటే డూ యూ వాంట్ టు యాడ్ ఎ లొకేషన్ కస్టమర్స్ కెన్ విజిట్ అంటే నో, మనం లొకేషన్ యాడ్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ స్టెప్ ఇక్కడ వచ్చేసి ఆప్షనల్ అనమాట. వేర్ డూ యూ సర్వ్ యువర్ కస్టమర్స్కి ఎక్కడ మీరు ఏరియా, ఎక్కడ మీరు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇదంతా. హోమ్ అండ్ ఆఫీస్ విజిట్స్ కానీ ఇక్కడికి ఎక్కడికన్నా రావాలి. దిస్ ఈజ్ అపియర్ ఇన్ బిజినెస్ ప్రొఫైల్ మనది. ఇక్కడ మనం డీటెయిల్స్ ఇస్తే అది వస్తుంది అనమాట. డెలివరీస్ ఎక్కడికి ఇస్తారు, లైక్ హోమ్ ఆఫీస్ అనేది ఇది ఆప్షనల్ కాబట్టి దీనికి అవసరం లేదు. దీన్ని నెక్స్ట్. అండ్ వాట్ రీజన్ యువర్ బిజినెస్ బేస్డ్ అంటే మనం ఏ ఏరియా బేస్డ్, లైక్ ఇండియా ఆర్ యుఎస్ ఇక్కడ అని. ఇక్కడ వచ్చేసి ఇండియా సెలెక్ట్ చేసుకొని అండ్ నెక్స్ట్. నెక్స్ట్ మన ఫోన్ నెంబర్ యాడ్ చేయాలి. మన ఫోన్ నెంబరు, మన వెబ్సైట్ లిస్ట్ ఇక్కడ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి యాడ్ చాట్ ఆప్షన్, మెసేజ్ చాట్ ఆప్షన్ లైక్ వాట్సాప్ ఆర్ టెక్స్ట్ మెసేజెస్. అండ్ ఇక్కడ వచ్చేసి కాంటాక్ట్ ఫోన్ నెంబర్. ఇక్కడ మన వెబ్సైట్ అంటే ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఈ ఫోన్ నెంబర్కి వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. వెరిఫై చేస్తే మన బిజినెస్ అనేది వెరిఫై అవుతుంది. బట్ మనం వెరిఫై అయితే చేయొద్దు, తర్వాత లీవ్ చేద్దాము. ప్లీజ్ ఎంటర్ యువర్ మెయిలింగ్ అడ్రస్ అన్నట్టు మన రీజన్ అంటే ఇండియాలో స్ట్రీట్ అడ్రస్. లైక్ ఇక్కడ ఏంటంటే మనకి ఒక కార్డ్ అనేది పంపిస్తారు వాళ్ళు.
మెయిల్ చేయడానికి. ప్రీవియస్ ఏంటంటే ఈ వెరిఫికేషన్స్ అన్ని ఫోన్ నెంబర్స్ ఇవి రాకముందు మనం ఈరోజు కనుక అప్లై చేసామంటే మనకి 15 డేస్ లోపల మనకు ఒక కార్డ్ అనేది మన అడ్రస్కి వస్తుంది అన్నమాట. ఈ అడ్రస్ మనం ఏ అడ్రస్ అయితే ఇస్తామో ఆ అడ్రస్కి కార్డ్ వస్తుంది. ఆ కార్డులో మనకు ఒక కోడ్ ఇస్తారు. ఆ కోడ్ మనం ఎంటర్ చేస్తేనే మనకి అకౌంట్ అనేది వెరిఫై అవుతుంది. లేకపోతే వెరిఫై అవ్వదు అనమాట. ఇప్పుడు ఏంటంటే మనం డైరెక్ట్గా మొబైల్ నెంబర్ తోటి వెరిఫై చేసుకోవచ్చు. ఈ అడ్రస్తో మనకి అవసరం లేదు. ఇమీడియట్‌గా అయిపోతుంది. ఒకవేళ ఇప్పుడు క్రియేట్ చేసేటప్పుడు కనుక వెరిఫై చేయలేదు అంటే, తర్వాత వెరిఫై చేయడం చాలా టైం పడుతుందనమాట. అంత తొందరగా వెరిఫికేషన్ అయితే అవ్వదు. ఫస్ట్ టైం క్రియేట్ చేసేటప్పుడు వెరిఫై చేసుకోవడం బెస్ట్. మొత్తం ఆ ఫోన్ నెంబరు, ఈమెయిల్ అడ్రెస్, లొకేషన్ అడ్రెస్ మొత్తం అన్నీ ఒక చోర మన గ్యాదర్ చేసుకున్న తర్వాత మనం ఈ ప్రొఫైల్ క్రియేషన్ అనేది స్టార్ట్ చేయాలి ఫస్ట్ టైము. ఒకసారి చేస్తాం ఇది ఇంక అంతే. ఒక వెబ్‌సైట్‌కి, ఒక కంపెనీకి. ఇప్పుడు ఈరోజు మన కంపెనీ వాళ్ళ ఇక్కడ ఒక హైదరాబాద్‌లోనే ఉంది. ఈ అడ్రెస్ ఇక్కడిదే రిజిస్టర్ చేసాం. ఆఫ్టర్ 1 మంత్ ఆర్ 2 మంత్స్ తర్వాత మనం మళ్ళీ వైజాగ్‌లో స్టార్ట్ చేసామనుకోండి. అప్పుడు మళ్ళీ ఆ వైజాగ్ కంపెనీని యాడ్ చేసుకోవాలి సెకండ్ అడ్రెస్‌లా. సెకండ్ కంపెనీ లాగా. అక్కడ మళ్ళీ అక్కడ అడ్రెస్, లొకేషన్ ఇవన్నీ కూడా సేమ్ ఇలానే చేయొచ్చు. మనం ఎన్ని లొకేషన్స్‌లో మన బిజినెస్ స్టార్ట్ చేస్తే అన్ని అడ్రెస్‌లు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చనమాట. లైక్ ఇక్కడ మన స్ట్రీట్ అడ్రెస్, ఇక్కడ సమ్ అడ్రస్ యాడ్ చేసాం. ఇంకా యాడ్ చేసినాక నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కొత్త ఆప్షన్ ఒకటి యాడ్ చేశాడు. బిఫోర్ మనకి ఈ వీడియో వెరిఫికేషన్ అనేది లేదనమాట. ఇప్పుడు ఏంటంటే వీడియో వెరిఫికేషన్ మనం రికార్డ్ చేయాలి మన బిజినెస్ ఏంటి అనేది. మన బిజినెస్ ఏంటి, వాళ్ళ లైక్ మన బిజినెస్ లోపల ఎలా ఉంటుంది, బయట ఎలా ఉంటుంది, అసలు మనం ఏమి వర్క్ చేస్తాం, ఇదంతా కూడా వాళ్ళకు ఒక క్లియర్గా ఒక వీడియో అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇక్కడ మోర్ ఆప్షన్స్ ఉంది. వెరిఫై లేటర్ తీసుకుందాం. లైక్ ఇదేంటంటే మనకి ఇక్కడ ఫిజికల్‌గా లొకేషన్ ఉంటేనే మనకి అడ్రస్ వెరిఫై అవుతది. ఫిజికల్‌గా లొకేషన్ లేనప్పుడు మనం ఏం చేయలేం కదా! వెరిఫై లేటర్. తర్వాత ఇక్కడొచ్చేసి మనకి ఎప్పుడు ఆన్‌లో ఉంటుందో, ఎప్పుడు క్లోజ్‌లో ఉంటుందో ఆ టైమింగ్స్ యాడ్ చేసుకుంటాం. టైమింగ్స్ మార్నింగ్ 9 ఏఎం టు ఈవినింగ్ 9 పీఎం అనుకోండి. అలాగే ఎవ్రీడే 9 ఏఎం టు 9 పీఎం. ఇట్లా యాడ్ చేసినాక సాటర్డే, సండే క్లోజ్ అనుకోండి. జస్ట్ క్లోజ్ అండ్ నెక్స్ట్. తర్వాత మన బిజినెస్ గురించి కొంచెం డిస్క్రిప్షన్ అయితే యాడ్ చేయాలి. జెన్యూన్‌గా చేసే అడ్రస్‌లో అయితే కంపల్సరీ యాడ్ చేయండి. స్కిప్ ఆప్షన్ ఇచ్చినా కూడా డిస్క్రిప్షన్ మాత్రం లీవ్ చేయొద్దు. ఎందుకంటే మన బిజినెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసేది ఇక్కడే కాబట్టి కంప్లీట్‌గా మన బిజినెస్ ఏంటి అని దాని గురించి తెలుసుకొని మొత్తం ఒక షార్ట్ డిస్క్రిప్షన్ 750 వర్డ్స్‌లో రాయండి. బట్ ఇదైతే ప్రస్తుతానికి నేను స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ బిజినెస్‌కి రిలేటెడ్‌గా ఫోటోస్ ఏమన్నా ఉంటే ఇక్కడ అప్‌లోడ్ చేయాలి. లైక్ ఏదో ఒక ఫోటో ఇట్లా మనం ఇట్ మస్ట్ బి 250 అండ్ 250 పిక్సెల్స్ ఉండాలి. తీసుకుంటున్నాం. ఇట్లా మన ఫొటోస్ యాడ్ చేసుకొని ఇక్కడ ఏమేమి ఫొటోస్ యాడ్ చేయాలి అంటే మనకు లైక్ కంపెనీకి రిలేటెడ్గా ఉన్న ఫొటోస్ అన్నీ యాడ్ చేయాలి. సర్వీస్ రిలేటెడ్ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం కస్టమ్ డొమైన్స్, వెబ్సైట్ ఇవన్నీ కూడా అడిగాడు. బట్ ఇవన్నీ మనకేం అవసరం లేదు. జస్ట్ దీన్ని స్కిప్ చేసేయండి. ఇది వచ్చేసి పెయిడ్ వర్షన్ అనమాట. మనం పేమెంట్ చేస్తే మనం ఇవన్నీ ఆప్షన్స్ యూస్ చేసుకోవచ్చు. తర్వాత కస్టమైజ్ యువర్ ప్రొఫైల్ అండ్ కంటిన్యూ. ఇప్పుడు మన ప్రొఫైల్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ మనకి
ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి యువర్ బిజినెస్ నాట్ విజిబుల్ టు కస్టమర్స్. ఇది మన బిజినెస్ కస్టమర్స్కి కనిపించదు, ఎందుకంటే మన ప్రొఫైల్ అంతా కూడా మనం క్రియేట్ చేసినా కూడా అన్నీ ఇచ్చేసి వెరిఫికేషన్స్ అంతా అయిపోయినా కూడా మనకి 12 to 24 hours టైం తీసుకుంటుంది ఇది అప్డేట్ అవ్వడానికి. వాళ్ళు వెరిఫై చేసిన తర్వాతనే మనకి అప్రూవల్ ఇస్తారు. బట్ ఇక్కడ ఏంటి అంటే ప్రొఫైల్లో మళ్ళీ ఏమన్నా ఎడిట్స్ చేయాలనుకోండి, ఇందాక మనం స్కిప్ చేసేసిన ఆప్షన్స్ ఏమన్నా ఫిల్ చేయాలనుకోండి ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేయొచ్చు అనమాట. లైక్ ఇక్కడ అబౌట్ అబౌట్ సెక్షన్లో ఇక్కడ బిజినెస్ నేమ్ బాగానే ఉంది, బిజినెస్ కేటగిరీ యాడ్ చేసాము, డిస్క్రిప్షన్ ఇందాక యాడ్ చేయలేదు, ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓపెనింగ్ డేట్, కంపెనీ ఎప్పుడు ఓపెన్ చేసాము, ఫోన్ నెంబరు, చాట్ నెంబరు అండ్ వెబ్సైట్ అడ్రస్, లొకేషన్, ఏరియా, మొత్తం బిజినెస్ లొకేషన్ ఎక్కడ ఇందాక యాడ్ చేయలేదు కాబట్టి ఇక్కడ క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అండ్ అవర్స్, సర్వీస్ ఏరియా, ఎక్కడ మనం సర్వీసెస్ చేస్తాము, మన ఆఫీస్ ఎక్కడ ఉంది, మనం ఎక్కడ సర్వీస్ చేస్తాం, అలాగే టైమింగ్స్ అండ్ స్పెషల్ అవర్స్ ఏమన్నా యాడ్ చేయాలా, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ ఆప్షన్స్ ఇచ్చిన వరకు మనం సెలెక్ట్ చేసుకుంటాం. లైక్ అబౌట్, కాంటాక్ట్, లొకేషన్, అవర్స్, మోడ్ ఇంతవరకు అప్డేట్ చేసుకుంటాం. ప్రొఫైల్ ఎడిట్ చేసుకొని దీన్ని కంప్లీట్గా ఫుల్ఫిల్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి మన రివ్యూస్ ఏమైనా ఉన్నాయేమో రీడ్ చేస్తాం. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ అకౌంట్ మనకి వెరిఫై అవ్వలేదు కాబట్టి రివ్యూస్ ఏమీ కనపడవు. లైక్ ఫొటోస్ ఏమన్నా యాడ్ చేయాలంటే ఇక్కడ మనం ఈ సైజులో ఉన్న ఫోటోలు, యాడ్ కవర్ ఫోటో అండ్ యాడ్ లోగో, వీళ్ళు మన వెబ్సైట్ లోగో అండ్ మన వెబ్సైట్ది ఒక కవర్ ఇమేజ్ క్రియేట్ చేసి మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి ఫస్ట్. తర్వాత మనం మన సర్వీస్ ఇమేజెస్ ఏమన్నా ఇక్కడ అప్లోడ్ చేసుకుంటాం, వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ. ఆ తర్వాత పోస్ట్లు, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఇక్కడ మనము డైలీ పోస్ట్ చేస్తూ ఉంటే అలాగే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మనకి ఏ కీవర్డ్స్కి అయితే ఆప్టిమైజ్ చేయాలో ఆ కీవర్డ్స్కి పోస్ట్లు క్రియేట్ చేసి పెట్టాలన్నమాట. క్రియేట్ పో గూగుల్ మై బిజినెస్ పోస్ట్ కంటెంట్ అని రాస్తే మనకి చిన్న పారాగ్రాఫ్ అనేది క్రియేట్ చేసిస్తుంది మనకి. ఆ పారాగ్రాఫ్ ప్లస్ ఇమేజ్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇట్లా అప్లోడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు మన వెబ్సైట్ అనేది చూపించడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇక్కడ అన్ని డీటెయిల్స్ కనిపిస్తాయి. అండ్ అడ్వర్టైజింగ్ అంటే గూగుల్ యాడ్స్లోకి వెళ్ళి యాడ్స్ చేయడం ఇక్కడ. అలాగే యాడ్ ప్రోడక్ట్స్, ఇది వచ్చేసి ఈ కామర్స్ రిలేటెడ్. యాడ్ సర్వీసెస్, ఇది సర్వీసెస్ మనం మనది సర్వీస్ వెబ్సైట్ కాబట్టి ఇక్కడ సర్వీసెస్ని యాడ్ చేస్తాం. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి ఏమేమి సర్వీస్ ఉన్నాయి, ఇక్కడ యాడ్ కస్టమ్ సర్వీసెస్ ఏమున్నాయి అక్కడ యాడ్ చేస్తాం. ఇది వెరిఫికేషన్ అవ్వలేదు కాబట్టి మనకి ఇవన్నీ చూపిస్తుంది, లేకపోతే ఇక్కడ అన్నీ చూపిస్తుంది. అండ్ బుకింగ్స్, బుకింగ్స్ రిలేటెడ్ వెబ్సైట్ అయితే బుకింగ్ రిలేటెడ్ సెటప్ ఇక్కడ చేస్తాము. అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్, ఇది కూడా ఇంపార్టెంట్. మనకి కొన్ని ఎఫ్ఏక్యూస్ కూడా ఇక్కడ యాడ్ చేస్తే ఇంకా బెటర్ అనమాట. కొంతమంది కస్టమర్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇక్కడే వెరిఫై అయిపోతాయి. అలాగే ప్రొఫైల్, ఈ ప్రొఫైల్స్లోకి వెళ్ళేస్తే మనకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రొఫైల్స్ కనపడుతుంది. ఇది ఆల్రెడీ మన మెయిన్ ప్రొఫైల్. ఇక్కడ మనకు వచ్చినాయి కదా, ఇక్కడ వచ్చేసి ఎడిట్ ప్రొఫైల్ అంటే ఆల్రెడీ చూసాము. ఇక్కడ వచ్చేసి మన లైవ్లో 27 కస్టమర్స్ ఆర్ ఇంటరాక్షన్స్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ప్రొఫైల్ స్ట్రెంత్ అనేది ఇట్లా కంప్లీట్ ఇంకా ఇంకా కంప్లీట్ చేయాల్సిన ఏమన్నా ఇక్కడ చూపిస్తుంది మనకి. కంప్లీట్ బిజినెస్ ప్రొఫైల్స్, యాడ్ షాప్ ఫ్రంట్ ఫోటో అంట. అండ్ ఫ్రంట్ ఫోటో, బ్యానర్స్ ఇవన్నీ యాడ్ చేయాలి. మన షాప్ అంటే మనకి ఇవన్నీ మనం యాడ్ చేస్తే రిమైనింగ్ ఆ ప్రొఫైల్ కూడా మనకి కంప్లీట్ అవుతుంది. షాప్కి సంబంధించిన ఫ్రంట్ ఫొటోస్, బ్యాక్ ఫొటోస్ అని.
లైక్ ఒక రూమ్ లాగా రూమ్లో మనకి క్లాసెస్ అనుకుంటే క్లాసెస్ రిలేటెడ్, హోటల్స్ అంటే హోటల్ స్ట్రక్చర్ మొత్తం ఫ్రంట్ ఫొటోస్ అన్నీ యాడ్ చేయాలి. తర్వాత రీడే రివ్యూస్, ఆల్రెడీ మనకు రివ్యూస్ వచ్చి ఉంటాయి కదా, ఆ వచ్చిన రివ్యూస్ ఇక్కడ రీడ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి మనకి రివ్యూస్ వచ్చినాయి. ఇక్కడ వచ్చేసి మనం రిప్లై ఇవ్వాలి. జస్ట్ ఇట్లా రిప్లై ఇస్తే మన ఇంటరాక్షన్స్ బాగున్నాయి అనుకోండి, మనది ఇంకా అప్లోకి తీసుకురావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. లైక్ ఇట్లా మనకు అందరికీ వాళ్ళకి రిప్లైస్ ఇస్తూ ఉండాలి. మనకి ఎవరైతే కామెంట్స్ పెడుతున్నారో ఆ కామెంట్స్ పెట్టి ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వాలి, అది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఫొటోస్, మన దగ్గర ఏదైనా సర్వీస్ రిలేటెడ్ ఫొటోస్ ఉంటే అవి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ ఏ ఫోటో, ఇక్కడ సెలెక్ట్ ఏ ఇమేజ్ ఆర్ వీడియో. ఇక్కడ వచ్చేసి మనకి అక్కడ ఇమేజ్ని ఇట్లా అప్లోడ్ చేసుకుంటాం. బట్ ఇది వచ్చేసి మనకి కొంచెం టైం పడుతుంది వెరిఫై అవ్వడానికి. కంప్లీట్గా అట్లా ఇమేజెస్ అన్నీ యాడ్ చేసుకుంటూ ఉండాలి. లైక్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మనం ఇమేజెస్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. లైక్ పోస్ట్ అనమాట. ఈ పోస్ట్ వచ్చి మనం ఇక్కడ యాడ్ ఎ పోస్ట్. పోస్ట్ దేని గురించి రాద్దాము అంటే రైట్ రైట్ గూగుల్ మై బిజినెస్ పోస్ట్ కంటెంట్ అబౌట్ AI tools with digital marketing, online training with 100% జాబ్ సపోర్ట్ అట్లా అని చెప్పి ఇక్కడ ఇచ్చామనుకోండి, మనకి ఒక గూగుల్ పోస్ట్ కంటెంట్ అనేది క్రియేట్ చేస్తుంది. లేదంటే 750 వర్డ్స్ అని కూడా మనం ఇవ్వచ్చు అన్నమాట. ఇక్కడ ఇవి ఇచ్చింది మనకి. ఈ కంటెంట్ తీసుకెళ్ళి మనం ఈ కంటెంట్ని మనం పోస్ట్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి ఇమేజ్ ఒకటి మనకి గూగుల్ మై బిజినెస్ పోస్ట్ లైక్ అంటే డిజిటల్ మార్కెటింగ్ దాన్ని జాబ్ సపోర్ట్ క్రియేట్ ఇమేజ్. ఇమేజ్ ఫర్ గూగుల్ పోస్ట్
అబౌట్ ఇమేజ్ అనేది ఒకటి డిజైన్ చేసిస్తుంది. దీంట్లో మనకి ఆన్లైన్ ట్రైనింగ్ విత్ ఆన్లైన్ జాబ్ సపోర్ట్, దీంట్లో వచ్చేసి మనకి ఇట్లా ఇమేజ్ అనేది క్రియేట్ చేసింది. డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేద్దాము దీన్ని. ఇక్కడ ఈ ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత షెడ్యూల్ పోస్ట్ అంటే డైరెక్ట్గా షెడ్యూల్ చేయొచ్చు, లేదంటే మనం పోస్ట్ చేయొచ్చు. ఇక్కడ బటన్ ఒకటి యాడ్ చేయమంటుంది. యాడ్ ఏ బటన్ ఈజ్ ఆప్షనల్. ఇక్కడ వచ్చేసి కాల్ నవ్ అని ఇచ్చామనుకో మనకి ఇక్కడ నెంబర్ ఇది వచ్చేసింది అండ్ పోస్ట్. ఇక్కడ వచ్చేసి డిజిటల్ ప్రోడక్ట్స్, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని ఉంది. లైక్ మనది అంటే ఈ రెండింటికి కూడా మన పోస్ట్ని కాపీ చేయమన్నాడు. ఆల్రెడీ మనము పోస్ట్ చేసాం కదా, ఈ రెండిట్లో కూడా కాపీ చేయాలన్నాడు. జస్ట్ మనం ఇది స్కిప్ చేసేద్దాం, ఇది దీంట్లోకి అవసరం లేదు. ఇక్కడ మన పోస్ట్ అనేది పెండింగ్లో ఉంది. తర్వాత మనకి పబ్లిష్ అవుతుంది కొంచెం టైం తీసుకొని. నెక్స్ట్ ఇక్కడ పబ్లిష్ అయిపోయింది కదా. ఇట్లా మనం వీక్లీ 1 or 2 పోస్టులు కనుక పోస్ట్ చేస్తూ ఉన్నామంటే డిఫరెంట్ డిఫరెంట్ కీవర్డ్స్ని యూస్ చేసుకొని మనకి మంచి అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. లైక్ ఏంటంటే టాప్ 3లో మన లోకల్ సర్వీస్ లిస్ట్లో రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు పోస్ట్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు మన పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఓవర్ ఎలా ఇచ్చాడు అండ్ కాల్స్ ఎన్ని వస్తున్నాయి, లైక్ చాట్ క్లిక్స్ ఎన్ని ఉన్నాయి, బుకింగ్స్ అంటే బుకింగ్ వెబ్సైట్ బుకింగ్స్ ఇది కాదు. లైక్ ఇది వచ్చేసి నవంబర్ 25 నుంచి ఏప్రిల్ 26 వరకు ఉంది. అంటే వెబ్సైట్ క్లిక్స్ ఎన్ని వచ్చినాయి, లైక్ డైరెక్ట్గా గూగుల్ నుంచి ఇవి మనకి ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది క్లిక్ చేస్తే గూగుల్ అడ్వర్టైజ్మెంట్లోకి తీసుకెళ్తుంది. బట్ ఇంకొకటి ఇక్కడ ఏంటంటే మేజర్ గెట్ క్యూఆర్ కోడ్ అని ఉంది కదా. ఇక్కడ మనం ఈ క్యూఆర్ కోడ్ తీసుకెళ్ళి ఏం చేస్తామంటే మన క్లయింట్స్కి షేర్ చేస్తాం. ఇప్పుడు ఎవరైతే మన దగ్గర సర్వీసెస్ తీసుకున్నారో వాళ్ళకి ఇచ్చే రివ్యూ రాయమనడానికి మనకు ఒక క్యూఆర్ కోడ్ కావాలి కదా. ఆ క్యూఆర్ కోడ్ ఇక్కడ వస్తుంది. అంతకుముందు మనకి ఈ క్యూఆర్ కోడ్ ఉండేది కదా, ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ ఆప్షన్ తీసుకొచ్చారు. జనరేట్ పీడిఎఫ్ అంటే పీడిఎఫ్ జనరేట్ అవుతుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ పీడిఎఫ్ని మనం అందరికీ ఫార్వర్డ్ చేస్తాము. లైక్ దాన్ని స్కాన్ చేసుకొని రివ్యూ అయితే రాస్తారు. అంటే లైక్ ఎడిట్ సర్వీసెస్, మనం ఏదన్నా సర్వీసెస్ ఎడిట్ చేయాలనుకోండి ఇక్కడ చేయొచ్చు. వన్ మినిట్ అనేది స్టక్ అయింది.
ఇక్కడ ఇంకొక సర్వీస్ ఏదైనా యాడ్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సర్వీసెస్ అన్నీ యాడ్ చేసుకుంటాము. యాడ్ యువర్ కస్టమ్ సర్వీస్ ఇదంతా. ఇక్కడ జస్ట్ మన నేమ్ యాడ్ చేసి ఇక్కడ యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి బుకింగ్స్‌కి మనకి రిలేటెడ్ కాదు. బుకింగ్ సైట్ అయితే ఇక్కడికెళ్ళి బుకింగ్స్ చెక్ చేసుకోవాలి. అండ్ ఆస్క్ ఎ రివ్యూ అంటే మనం ఇప్పుడు క్లయింట్ దగ్గరకి రివ్యూ అడగడానికి లైక్ డైరెక్ట్‌గా ఇక్కడ మెయిల్‌కి షేర్ చేయొచ్చు, వాట్సాప్‌కి షేర్ చేయొచ్చు, ఫేస్‌బుక్‌కి షేర్ చేయొచ్చు. లేదంటే ఈ లింక్ కాపీ చేసుకొని ఈ లింక్ త్రూ మనం రిక్వెస్ట్ పెట్టొచ్చు. అండ్ లేదంటే ఈ క్యూఆర్ కోడ్‌ని మనము షేర్ చేయొచ్చు. ఇట్లా లైక్ సేవ్ ఇమేజ్ యాజ్ అంటే మనకి ఇది డౌన్లోడ్ అవుతుంది. అలా అయినా చేయొచ్చు. లేదా గూగుల్ రివ్యూస్ అని ఇందాక మనం చూసాం కదా పీడిఎఫ్ ఆ ఫార్మాట్‌లో అయినా చేసుకోవచ్చు అన్నమాట. అంతకుముందు మనకి ఒక ఆప్షన్ ఉండేది. ఇప్పుడు పీడిఎఫ్ ఫార్మాట్ కూడా ఇచ్చారు. దీన్ని షేర్ చేసి మనం రివ్యూస్ తీసుకుంటాం. ఈ రివ్యూస్ దగ్గర మనకొక మేజర్ వర్క్ ఉంటది. ఎప్పుడు అంటే మనము ఓఆర్ఎం చేసేటప్పుడు ఓఆర్ఎం ఎప్పుడు చేస్తాము అంటే లైక్ ఎప్పుడైతే మన బిజినెస్ రెప్యుటేషన్ ప్రాబ్లమ్ వస్తుందో అప్పుడు ఈ ఓఆర్ఎం అంటే ఆన్లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. అప్పుడు మనకి చాలా రివ్యూస్ కావాల్సి వస్తాయి. అందరికీ రివ్యూస్ కావాలి కాబట్టి అందరి దగ్గర రిక్వెస్ట్ చేయడానికి మనం ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ రివ్యూస్ని లైక్ లింక్ కానీ క్యూఆర్ కోడ్ కానీ షేర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి రివ్యూస్ తీసుకుంటాం. ఇక్కడ వచ్చేసి మన ప్రొఫైల్స్ అన్నీ ఉంటాయి. బట్ మన ప్రొఫైల్ యాడ్ చేసిన తర్వాత కొంత టైం పడుతుంది. టైం పట్టిన తర్వాత చెక్ చేసుకోవాలి. ఒకసారి మీరు యాడ్ చేసినాక ఇందులో ఏదైనా చేంజెస్ చేయాలంటే అన్ని చేంజెస్ త్వరగా అవుతాయి కానీ మొబైల్ నెంబర్ మాత్రం అంత ఫాస్ట్గా వెరిఫికేషన్ అవ్వదు. అది కొంచెం టైం తీసుకుంటుంది, స్లోగా అవుతుంది. ఆ, ఇది మనకి గూగుల్ మై బిజినెస్ ప్లేస్లో మన వెబ్సైట్ని ఆప్టిమైజేషన్ చేయడం. ఇప్పుడు ఆప్టిమైజేషన్ అయిపోయిన తర్వాత ఒకటి రివ్యూస్ పోస్ట్ చేపిస్తూ ఉండాలి. ప్లస్ అలాగే పోస్ట్లు ఇమేజెస్ యాడ్ చేస్తూ ఉండాలి. ఇవి మనం ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటే ఏంటంటే మనకి ఈ లోకల్ ఆప్టిమైజేషన్ బాగా అయ్యి మనం ర్యాంక్ అనేది వస్తుంది అనమాట. మన ఈ లోకల్ ర్యాంకింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇది మన లోకల్ బిజినెస్. ఇప్పుడు ఇది ఒక్కటే కంప్లీట్ అయింది మనకి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒకటి మీకు చూపిస్తాను లైక్ ఒక చిన్న జస్ట్ మన వెబ్సైట్ టైప్ చేసినప్పుడు మనకి ఇక్కడ డీటెయిల్స్ మొత్తం వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం యాడ్ చేసిన పోస్ట్ ఈ పోస్ట్ అంటే ఇక్కడ కాల్ నవ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఎవరైనా కాల్ చేయొచ్చు అనమాట. ఈ పోస్ట్ చూసినా గూగుల్లో చూసినా ఈ పోస్ట్ ఏంటి బూస్ట్ యువర్ కెరియర్ విత్ దీన్ని ఓపెన్ చేసి చూసి మనకి ఏమేమి ఉంటాయి అని చెక్ చేసుకొని ఇక్కడ నుంచి మనకు డైరెక్ట్గా కాల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇట్లా మనము పోస్టులు అనేవి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. లైక్ ఇక్కడ ఇక్కడ మనకి డేటా లైక్ లిస్టింగ్స్ రాలేదు. మామూలుగా అయితే కొన్ని లిస్టింగ్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ కింద దీని కాడ ఇక్కడ కింద మనకి మన ప్రొఫైల్ యాడ్ చేసిన లిస్ట్ అనేది వస్తుంది. మనం ఏ సైట్స్లో యాడ్ చేసాం లోకల్ సైట్స్లో అదంతా వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మన కంపెనీ నేమ్ టైప్ చేయగానే ఫస్ట్ మన మెయిన్ వెబ్సైట్ వచ్చింది. అలాగే జస్ట్ డైల్లో మనం లాగిన్ చేసింది వచ్చింది. ఇది వచ్చేసి గెట్ బిజినెసెస్ అని ఉంది కదా, ఇది వచ్చేసి లోకల్ బిజినెస్ డైరెక్టరీ అనమాట. ఈ లోకల్ బిజినెస్ డైరెక్టరీలో యాడ్ చేసాం కాబట్టి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇట్లాంటివి లోకల్ బిజినెస్ డైరెక్టరీస్ మనం ఇంకా చాలా వర్క్ చేయాలి. ఏంటంటే ఒక లోకల్ బిజినెస్ డైరెక్టరీలో ఒకసారే వర్క్ చేస్తాం, మళ్ళీ తర్వాత వర్క్ చేయమన్నమాట. ఎందుకంటే మ్, ఒకసారి యాడ్ చేస్తే సరిపోతుంది. మన అడ్రస్ మన డీటెయిల్స్ అన్ని ఎవ్రీ టైం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు.
నార్మల్ డైరెక్టరీస్ అనుకోండి. నార్మల్ డైరెక్టరీస్‌లో ఏంటంటే మనము ఎవ్రీడే మన పోస్ట్ అనేది షేర్ చేస్తూ ఉంటాం. బట్ ఈ లోకల్ బిజినెస్ డైరెక్టరీస్ వచ్చేసరికి ఒక్కసారిగా మన ప్రొఫైల్‌లో యాడ్ చేసేస్తే ఇప్పుడు గూగుల్‌లో ఎలా యాడ్ చేసామో అలా నెక్స్ట్ టైం చేయడానికి లేదన్నమాట. ఇది వచ్చేసి ప్రొఫైల్ క్రియేషన్ సైట్స్, ఇది ఇన్‌స్టాగ్రామ్ సైట్, ఇది క్వరా, లైక్ ఫేస్‌బుక్. ఇట్లా మనకి మన ఎక్కడెక్కడైతే లిస్ట్ చేసామో అవన్నిట్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది. హ్మ్. యూట్యూబ్ ఇవంతా కూడా మన వెబ్‌సైట్ యాడ్ చేసిన ప్లేసెస్ అన్నీ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడేంటంటే ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సిన వర్క్ ఏంటి అంటే లోకల్ బిజినెస్ డైరెక్టరీస్. ఇక్కడేంటంటే మనకు అడ్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ లోకల్ బిజినెస్ లిస్టింగ్స్‌లో. లోకల్ బిజినెస్ లిస్టింగ్స్ మేజర్‌గా మనకి లొకేషన్ బేస్ చేసుకొని ఉంటాయి. లోకల్ బిజినెస్ లిస్టింగ్ సైట్స్ ఇన్ ఇండియా. ఇక్కడ వచ్చేసి ఇగో జస్ట్ డైల్ ఒకటి మనకి బిజినెస్ యాడ్ చేసుకోవడానికి, అలాగే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ లోకల్ బిజినెస్ సైట్స్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. వీటిలో మన డేటాని అప్డేట్ చేస్తాం. లైక్ మన వెబ్‌సైట్ నేము, మన ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడీ, మన సర్వీసెస్, ఇంకా ఇవన్నీ కూడా యాడ్ చేస్తామన్నమాట. ఇది ఆల్రెడీ మనం యాడ్ చేస్తున్నాం దీంట్లో. మనం ఏమేమి సర్వీసెస్ ఇస్తున్నాం ఇవన్నీ కూడా బిజినెస్ లిస్ట్ అండి. వెబ్సైట్స్ లిస్ట్. ఇక్కడ టాప్ బిజినెస్ లిస్టింగ్ సైట్స్ ఇన్ ఇండియా. ఇక్కడ ఒకటి ఇది కూడా టాప్ 100 బిజినెస్ లిస్టింగ్ సైట్స్, ఫ్రీ బిజినెస్ లిస్టింగ్ సైట్స్. ఇక్కడ ఇండియా. ఇక్కడ వచ్చేసి యాడ్ యువర్ బిజినెస్ ఫ్రీ.
నెక్స్ట్ దీన్ని లాగిన్ చేసి సైన్ ఇప్పుడు వచ్చేసి రిజిస్టర్. ఇది నాకు సంథింగ్ వస్తుంది. ఇది కొంచెం టైం పడుతుంది. ఇట్లా ఇవి కొంచెం ఈ వెబ్సైట్స్ అనేవి కొంచెం మనకి అంత ఫాస్ట్గా అయితే ఏం అవ్వదు. రిమైనింగ్ వర్క్స్ అన్ని కొంచెం ఫాస్ట్గా అయిపోయినా ఈ బిజినెస్ లిస్టింగ్స్ చేయడం, వెబ్సైట్స్ ఓపెన్ చేసుకోవడము, మనం అంత డేటా యాడ్ చేసిన తర్వాత అది సపోర్ట్ చేయదు. అట్లా ఈ డీటెయిల్స్ అన్ని చూసుకుంటూ చేయాలి కొంచెం. ఏంటంటే తర్వాత ఏంటంటే లైక్ ఇక ఓపెన్ చేసిన తర్వాత మనం ఫస్ట్ బిజినెస్ నేమ్ ఎంటర్ చేయాలి. బిజినెస్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మన కేటగిరీస్ ఏంటి, మన కొన్నిసార్లు ప్రైజెస్ అడుగుతారు, సర్వీస్ ప్రైజెస్, ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఒక్కోసారి మీరు ఈ లోకల్ బిజినెస్ లిస్టింగ్ సైట్స్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఏమైనా డీటెయిల్స్ అడిగితే అక్కడ నాకు ఒకసారి చెప్పండి. ఆ డీటెయిల్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. అప్పుడు ఈ లోకల్ బిజినెస్ సైటింగ్స్లో యాడ్ చేయండి. ఓన్లీ ఇండియానే తీసుకోండి. లోకల్ బిజినెస్ సైట్స్ లిస్ట్ ఇన్ ఇండియా. లైక్ ఇక్కడ మన నేము, ఇమేజ్, ఇక్కడ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ, లైక్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ బై శ్రీష డిజిటల్. ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ యాడ్ చేసాం. కెరీర్ స్టార్ట్స్ ఇయర్ అని మనం ఇమేజ్ ఒకటి యాడ్ చేసాం. దానికి సంబంధించిన ఒక డిస్క్రిప్షన్ యాడ్ చేసుకున్నాం. లైక్ ప్యాకేజెస్ లిస్ట్, ఫ్రీ ప్యాకేజ్లో ఉన్నాం మనం. దీన్ని పెయిడ్ ఫ్రీ రెండు ఉంటాయి, బట్ ఫ్రీ దాంట్లో ఉన్నాం. ఇక్కడ మనకి ఫేస్బుక్ లింక్స్ అన్ని యాడ్ చేసాం. అక్కడ మనకు ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ రైట్ ఏ రివ్యూ అని ఉంటుంది. రివ్యూ రాస్తే మనకి ఇంకా ఎక్కువ మందికి బిజినెస్ లిస్టింగ్ చూపించడానికి ఛాన్స్ ఉంటుంది. ఇట్లా మనం బిజినెస్ లిస్టింగ్స్ వన్ బై వన్ యాడ్ చేస్తాం. బట్ ఒక్కసారి చేసామంటే ఇంక తర్వాత మళ్ళీ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. ఈ బిజినెస్ లిస్టింగ్ సైట్స్ ఒక్కసారి మనం డేటా మొత్తం ఆప్టిమైజ్ చేసి వదిలేస్తాం. ఇట్లా బిజినెస్ లిస్టింగ్ సైట్స్కు కొన్ని నేను షేర్ చేస్తాను గ్రూప్లో. అప్పుడు మీరు వాటిని స్టార్ట్ చేయండి ప్రాజెక్ట్ చేసేటప్పుడు. ఓకే అండి. మనం నెక్స్ట్ ఇంటర్వ్యూ తీసుకున్నాము.